హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఆన్లైన్లో షాపింగ్ చేస్తూనే ఉంటాము, బట్ బట్టల షాపింగ్ చేస్తే ఎలా వస్తాయో ఏంటో అని చాలామంది చేయకుండా ఉంటారు. అయితే నేను నాకు తీసుకున్న శారీస్ అయితే వాళ్ళ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి చూసేయండి వీడియో అయితే. ఇవైతే నేను ఆన్లైన్లో తీసుకున్న శారీస్ అనమాట. నేను ఎక్కువగా మీషోలోనే పర్చేజ్ చేస్తానండి. మీషోలో అయితే తక్కువ కాస్ట్కి ఉంటాయి, అలాగే క్వాలిటీ కూడా అంటే మరీ హై రేంజ్లో ఉండవు, అలానే నార్మల్గా కూడా ఉండవు. నాకు నచ్చే రేంజ్లో అంటే నేను కట్టుకునేటట్టుగా ఉంటాయి అనేసి నేను ఎక్కువ మీషోలోనే పర్చేజ్ చేస్తాను. ఇవన్నీ ఈ 4 శారీస్ కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా కొన్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అనుకుంటా. ఈ 4 శారీస్ని అయితే ఇవాళ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అనమాట. ఇది జార్జెట్ శారీ అండి. మొత్తం కూడా ఇలానే వస్తుంది, ఇలా సర్కిల్స్ లాగా వస్తాయి. వైట్ శారీ మీద రెడ్ కలర్ సర్కిల్స్ అయితే వస్తాయి. ఇదైతే నేను తీసుకున్నప్పుడైతే నేను తీసుకుంది 2-3 ఇయర్స్ బ్యాక్ అండి. అప్పుడైతే నాకు 120 రూపీస్కే వచ్చింది. ఇప్పుడు కొద్దిగా కాస్ట్ పెరిగినట్టుంది. ఇది కూడా పర్లేదండి, బాగానే ఉంటుంది. ఈ శారీ కూడా ఇప్పుడు 320 రూపీస్ ఉంది. ఈ శారీ అయితే మంచిగా లైట్ వెయిట్లో ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది శారీ కట్టుకున్నా కూడా. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఈ శారీ అయితే ప్లెయిన్గా ఉంటుందండి. మళ్ళీ పళ్ళు అంటూ సపరేట్గా ఏం రాదు, అంతా కూడా సేమ్ ఉంటుంది. ఎవరైనా కుర్తీస్ కానీ లేకపోతే అనార్కలి కుట్టించుకోవాలి అని అనుకుంటే ఇదైతే పర్ఫెక్ట్ అండి. ఇలాంటి శారీస్ అయితే మంచిగా 5.5 మీటర్స్ వచ్చింది. ఇదిగోండి మొత్తం ఇలానే ఉంటుంది, ఇంకా పళ్ళు సపరేట్గా ఏముండదు. మొత్తం శారీ అంతా కూడా ఒకటేలాగా ఉంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అనమాట. పిచ్వాయి డిజైన్ అనేది ఒకప్పుడైతే అసలు ఎంత ట్రెండింగ్లో ఉంది కదా. నేను ఎప్పుడైనా శారీస్ కొంటే దాదాపు అమ్మవారి దగ్గర పెట్టడానికే నేను శారీస్ తీసుకుంటానండి. లేక ఇండివిజువల్గా అయితే దాదాపు కొనను అసలు శారీస్, ఎక్కువ డ్రెస్సెసే కొనుక్కుంటాను. నేను ఎప్పుడు అమ్మవారికి ముత్యాలమ్మ దగ్గర పెట్టడానికి అనుకుంటా లాస్ట్ ఇయర్, లేకపోతే అంతకు ముందు ఇయర్ అయితే ఇది తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో కౌ డిజైన్ ఉన్న డిజైన్ కోసం అయితే చూస్తున్నాను, కౌ లోటస్ ఉన్నవి. అయితే నేను ఇట్లా ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే మీషోలో చూస్తుంటే నాకైతే ఇది బాగా నచ్చింది. కౌ వచ్చింది, అలాగే లోటస్ డిజైన్ కూడా వచ్చింది. పిచ్వాయి డిజైన్ లాగా వచ్చింది, ఇలా బార్డర్ వచ్చింది అనమాట, చిన్న బార్డర్. ఈ కలర్ కూడా నాకు పేస్టల్ కలర్ కదా, నాకు బాగా నచ్చింది. ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా. దగ్గరేమో ఇలా వస్తుంది, మంచిగా టాజిల్స్ కూడా వచ్చాయండి. ఇంకా టాజిల్స్ వేసుకునే పని కూడా లేదు, టాజిల్స్ కూడా వచ్చాయి. టాజిల్స్ కూడా ఇలా వచ్చాయన్నమాట. కలర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఈ కలర్ మీద ఈ లోటస్ ఫ్లవర్స్ వచ్చేసరికి ఇంకా ఎలిగెంట్గా అనిపించింది నాకు. చాలా తక్కువ కాస్ట్ పడిందండి. నేను తీసుకున్నప్పుడు అయితే 400 రూపీస్ అలా పడింది అనమాట ఈ శారీ కాస్ట్ అయితే. నేనైతే పక్కన డిస్ప్లే చేస్తాను కాస్ట్ అయితే, కాస్ట్ అలాగే కోడ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఈ శారీకి వచ్చేసి నా దగ్గర అంతకుముందు ఉన్న బ్లౌజ్ని ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటాను అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. నెక్ దగ్గర వచ్చేసి ఇలా మిర్రర్స్ వస్తాయి. హ్యాండ్స్కి ఏమో ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే వేపించాను. ఈ లోటస్కి మ్యాచింగ్ కావాలనేసి ఇదైతే వేసుకుంటాను. కాంట్రాస్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. అసలు ఈ శారీ అయితే ఎంత బాగుందోనండి. ఇది తీసుకుంది మాత్రం 5-6 ఇయర్స్ అయింది. చాలా సార్లే కట్టుకున్నాను. టెంపుల్స్ కనుక వెళ్ళినప్పుడైతే ఈ శారీని అయితే నేను కట్టుకుంటాను అనమాట. ఈ శారీని అయితే చాలా తక్కువ కాస్ట్ అండి, అసలు 450 రూపీస్. మేము కోలాటం వేసినప్పుడు గ్రీన్ కాంబినేషన్లో కట్టుకుందామని అనుకున్నాము అందరం శారీస్. అయితే అప్పుడు నేను ఇది కట్టుకున్నాను అనమాట. నేను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. దీంట్లో అయితే కలర్స్ ఆప్షన్ కూడా ఎన్ని ఉంటాయో అసలు. నేను వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను అనమాట 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే, అమ్మవారి దగ్గర పెడదామనేసి. ఇదైతే టాజిల్స్ కూడా వచ్చాయి మంచిగా. ఇంకా టాజిల్స్ కట్టే పని కూడా లేదు, టాజిల్స్ కూడా ఇలా ముడి వేసే వస్తాయి అనమాట. దీంట్లోనైతే సో మెనీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. జస్ట్ 450 రూపీసేనండి. 450 రూపీస్కి మంచిగా మనకి ఇలా బార్డర్ పైతానీ శారీస్ అంటారు కదా, ఆ మోడల్లో ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. ఈ శారీని కూడా నేను 5-6 టైమ్స్ అయితే కట్టుకున్నాను. వాష్ చేస్తాను కూడా, వాషబుల్, బాగుంటుంది ఇది కూడా. ఎవరికైనా నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. అయితే బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పళ్ళు దగ్గర ఏదైతే వచ్చిందో అలానే వస్తుంది బ్లౌజ్ అయితే.
ఇదైతే నేను ఫుల్ స్లీవ్స్ పెట్టి ఇలా కుట్టించుకున్నాను. ఈ శారీలో బ్లౌజ్ అయితే ఇదనమాట. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న ఇంకో శారీ అనమాట. ఇది బాందిని శారీ టైప్ ఉంటుంది. ఇలా బాందిని ప్రింట్ అయితే వస్తుంది అనమాట. చిన్న బార్డర్ వస్తుంది. నాకు ఇలా చిన్న బార్డర్ ఉన్న శారీస్ అంటే చాలా ఇష్టం అండి. ఈ శారీస్ కోసం అయితే నేను ఎప్పటి నుంచో బయట అలా చూస్తూ ఉన్నాను షాప్స్లో. మీషోలో సెర్చ్ చేస్తుంటే అయితే నాకు ఇది కనిపించింది. ఇది అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటుందోనండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. పళ్ళు అయితే ఇలా వస్తుంది అనమాట. శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది. అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటుందోనండి. ఈ శారీ కట్టుకుంటే అయితే మంచి కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది. వచ్చేసి ఇది వచ్చింది అనమాట. బనారస్ ఫ్యాబ్రిక్ టైప్ ఉంది. స్కాలప్ డిజైన్ లాగా పెట్టించుకున్నాను. హ్యాండ్స్ దగ్గరేమో ఇలా కొద్దిగా పఫ్ పెట్టేసి ఇలా ఇక్కడ కూడా స్కాలప్ ఇచ్చారనమాట. ఇలా అయితే కుట్టించుకున్నాను ఈ బ్లౌజ్ని అయితే. ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి. ఇది 400 చేంజ్ అలా పడింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. నేనండి ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్నవి అయితే చాలా ఉన్నాయి. అవైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్, సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో.